అన్నమాట మీదికెంచి రైతు భరోసా పైసలను రైతుల ఖాతాలేసిందొల్లా సర్కారు. ఇయాల ఆఖరు విడత రైతు భరోసా పైసలను ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో జరిగిన రైతు ఆశీర్వాద సభల సీఎం రేవంత్ అన్న విడుదల చేసిండు. ఆ టెంక ఆడ ఏం మాట్లాడిండు ఏం కథ పురాగార్చుకుందాం పాండ్రుల్లా. ఇయాల పెట్టిన రైతు ఆశీర్వాద సభల 1,44,000 మంది రైతులకు 1,009 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులను మంత్రులతో కలిసి సీఎం రేవంత్ అన్న విడుదల చేసిండు. దీంతో మొత్తం 8,759 కోట్లను రైతుల ఖాతాలో వేసింది ప్రభుత్వం. అట్లా 9 రోజుల్లోనే 74 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందింది పారి. ఇది ఇట్లుంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికలు 2028 డిసెంబర్ లో జరిగాయి. 2029 మే జూన్ లో జరుగుతాయని చెప్పిండు రేవంత్ అన్న. అది కూడా పెరిగిన అసెంబ్లీ పార్లమెంటు స్థానాలతో ఎన్నికలు జరుగుతాయని చెప్పుకుంటా ఈనాడు నేను చెబుతున్న ఎన్నికల జోస్యం 36 నెలల ముందు ఖమ్మం గడ్డ మీద నుంచి నేను చెప్తున్నా. రాబోయే ఎన్నికలు 2029 డిసెంబర్లో జరగవు, 2028 డిసెంబర్లో జరగవు, 2029 మే జూన్ మాసంలో మన శాసనసభ ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంట్లు సీట్లు 26 పార్లమెంట్లుగా మారుతాయి. 119 ఉన్న శాసనసభ నియోజకవర్గాలు 182కు పెరుగుతాయి. ఈరోజు చెప్తున్నా 182 శాసనసభ నియోజకవర్గాలలో 117 సీట్ల పైన గెలిచి 117 మీడియా మిత్రులారా రాసుకోండి. 117 అంటే 117 శాసన సభ్యులను గెలిపించుకొని రెండవసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తాం. రాముడు మీద, భద్రాచలం రాముడు మీద ఆనా. ఇది ఖమ్మం కాంగ్రెస్ కార్యకర్తల మాట. కాసుకో చంద్రశేఖర్ రావు, నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ, నీ చుట్టాలు, నీ భజన పరులు, నీ ఒప్పందాలు, నీ దొంగ సర్వేలు చేసే దొంగ ఏజెన్సీలతో సహా గుర్తు పెట్టుకోండి. ఈ తారీఖు భద్రాచలం రాముని మీద ఒట్టేసి మరీ చెప్పిండు వచ్చే ఎన్నికలు 182 స్థానాలకు జరుగుతాయి. దాంట్లో 117 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని. ఇక నియోజకవర్గాలు ఖచ్చితంగా పెరుగుతాయని సీఎం రేవంత్ అన్న గట్టి నమ్మకమే ఉన్నట్టున్నది. అందుకే అంతా ఖరాఖండిగా చెప్తున్నాడు. మరిగా నిజంగానే అన్ని స్థానాలు పెరుగుతాయా? అట్లనే 2029 జూన్ లోనే లోక్సభకు అసెంబ్లీకి కలిపి ఒకటే పారి ఎన్నికలు పెడతారనే దాని మీద ఇప్పుడే సెంటర్ సర్కారు ఎటువంటి సిగ్నల్ అయితే ఇయ్యలేదు గాని చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది రాబోయే రోజుల్లో. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన 3 ఏళ్లకే కుంగింది, కూలింది, కూలేశ్వరం అయింది. కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్ల అవినీతి చేసిండ్రు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మొత్తం దోసుకున్నారని ఇటు చేతిపాటి లీడర్లు అటు పువ్వుపాటి లీడర్లు కూడా బగ్గనే విమర్శలు చేసిండ్రు కదా. కానీ ఎంపీ ఈటెల రాజేంద్రన్న మాత్రం గిట్లా మాట్లాడిండోలా. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి చేసినా అంటున్నాం. ఇప్పుడు నీకు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే రెండు, ఒక లక్ష్మీ బరాజ్ కాదు కదా. లక్ష్మీ బరాజ్ ఉన్నది, అంత అన్నారం ఉన్నది, సుందిల్ల ఉన్నది, మిడిమానేరు ఉన్నది, ఒక అనంత సాగర్ ఉన్నది, ఒక రంగనాయక సాగర్ ఉన్నది, ఆ పైన మల్లన్న సాగర్ ఉన్నది, ఆ పైన కొండపోచమ్మ సాగర్ ఉన్నది, అక్కడి నుంచి బస్వాపురం ఉన్నది. గిన్నున్నాయి బాబు, వందల కిలోమీటర్ల కాలువలు ఉన్నాయి. ఏమర్థం చేసుకుంటారు మీరు? 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 కోట్లు తిన్నానని చెప్పి వాళ్ళు అనగానే నేను అవును నిజమే తిన్నానని మాట్లాడాను. నేను ఏమన్నా జ్ఞానం ఉందా? 1,00,000 కోట్లు ఇప్పుడు రేపు నువ్వు మూసితే ఎత్తున్నావు, ఓ 1,00,000 కోట్లకు ఎస్టిమేట్ ఎత్తాడు. 1,00,000 కోట్లు తిన్నానని చెప్పి ఆరోపణ చేస్తే 1,00,000 కోట్లు తిన్నట్ట? ఇన్నారు కదా ఎంపీ ఈటెల రాజేందర్ అన్న మాట్లాడిన మాటలు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టుల 1,00,000 కోట్లు తిన్నారు, 1,00,000 కోట్లు అవినీతి చేసిరని విమర్శలు చేసుడు బుద్ధి తక్కువతనం అవుతుంది. అయినా కాళేశ్వరం అంటే మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం మాత్రమే కాదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కొన్ని వందల టీఎంసీల రిజర్వాయర్లు, కొన్ని వందల కిలోమీటర్ల పైపు లైన్లు, కొన్ని వందల కిలోమీటర్ల కాల్వలు, పదుల సంఖ్యల టన్నెళ్లు, మోటార్లు, పెద్ద పెద్ద కరెంటు లైన్లు, స్తంభాలు ఎన్నో ఉన్నాయి. అవన్నిటిని ఈ ప్రభుత్వం వాడుకోవాలి గాని గిట్ల మాట్లాడేంది? భజనం చెయ్యి గాని
కానీ గిట్ల అయితే ప్రజలు మెచ్చుకుంటారు అనుకుంటే కాని పని అని సర్కారుకు గట్టిగా సురుకులు పెట్టినట్టు మాట్లాడింది ఈటల సారు. పువ్వు పార్టీ లీడర్లు కూడా చాలా మంది కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కారు పార్టీ లీడర్లను బగ్గనే విమర్శిస్తుంటారు గాని రాజేంద్ర అన్న మాత్రం అవినీతిని ముంగట పెట్టి రైతులకు అన్యాయం చేయకూర్రి, మేడిగడ్డ బ్యారేజీకి జల్దిన రిపేర్లు చేయుర్రి, అందాక మాత్రం నీళ్లను మీదికెత్తిపోసి ప్రాజెక్టులు రిజర్వాయర్లు నింపురని మొన్నటి సంది మొత్తుకుంటున్నాడు. ఇక ఇప్పుడు చూద్దాం పువ్వు పార్టీ లీడర్లు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మాట్లాడితే రాజేంద్ర అన్న మాత్రం నాకు అట్లా మాట్లాడు రాదు, ఏదున్నా ముక్కు సూటిగానే మాట్లాడతా అన్నట్టుగానే మాట్లాడిండి అలా. అంతేకాదు భారతీయ జనతా పార్టీ ఫండమెంటల్ ప్రిన్సిపల్ దేశం ఫస్ట్, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, పర్సనల్ లాస్ట్. నేను పక్కా బాజాప్తా తెలంగాణ మట్టి బిడ్డను. నేను నాకు నా తెలంగాణ ఫస్ట్, తర్వాత పార్టీ నెక్స్ట్, లాస్ట్ మై పర్సనల్. అవు పువ్వు పార్టీ నాయకులు ఎవరైనా నాకు దేశం ఫస్ట్ అంటారు, కానీ రాజేంద్ర అన్న మాత్రం నాకు నా రాష్ట్రమే ఫస్ట్ అని బాగా జాగ్రత్తగా చెప్పిండు. ఇక రాజేంద్ర అన్న ఇట్లా మాట్లాడేటలకు చాలా మంది తెలంగాణ వాదులు మస్తు తారీఫ్ చేస్తున్నారు. ఇప్పుడు చూడాలా మరి దీని మీద పువ్వు పార్టీ లీడర్లు ఎట్లా స్పందిస్తారు అనేది. ఇంటింటికో సమస్య, వాడవాడకో సమస్య, సమస్య లేని సంగతి లేదు, సమస్య లేని స్థలమే లేదులా. సర్కార్ బడుల్లో సుతం బడికో సమస్య ఉన్నది. ఇక ఆనకాలం వస్తే కొన్ని బడులల్లా అంత ఊడ్సుడు పెచ్చులు ఊసుడు కథే మోపైతుంటది. ఇక ఇదిట్లుంటే ఆదిలాబాద్ జిల్లా సర్కార్ బడులల్లా చదివే పిల్లలు ఇసొంటి ఏ సమస్యలున్నా చెప్పుకునేటట్టు ఇగ్రం చేసిండ్రు అక్కడి అధికారులు. మరి ఓ తాప ముచ్చట్లని చెప్పుకుందాం పాండ్రోళ్ళ పబ్లిక్. బాప్రే, చాలా పెద్ద గండమే తప్పిందోల్లా బడి పొలగాండ్లకు. గాలివాన చేయంగా చీకట్ల కూలిందట బడి కూడా. పిల్లగాండ్ల గాచారం మంచుకున్నదొల్లా. పగటాలైతే ఎట్లుండో ఏమో తలుచుకుంటూనే బుగులు పుడుతున్నది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం నార్లపూర్ సర్కార్ బడి సక్కదనం వల్లగిది. పట్నంలో అద్దాల మేడ సొంటి బడులు చాలు చేస్తాండ్రు గాని జిల్లాకు ఇట్లా పెర్చిలుసి పడుతున్న బడులను మాత్రం బాగు చేస్తామన్నా సోయుంటలేదు కదా సర్కారోళ్లకు. ఇంకా బడి బయట చూడుండ్రి, గోడను చీల్చుకొని ఏకంగా చెట్లేమోల్చినాయి. ఇగో ఇసొంటి పుణ్యానికి ఉచ్చిపోయి అమాసకు అవిసిపోయే బంగళాలు సాగుతున్నాయోల్లా పొలగాండ్ల చదువులు. ఇప్పుడిప్పుడే ప్రైవేటు బడులను ఇడిచిపెట్టి సర్కార్ బడుల తొవ్వలు పడుతున్నారు పిల్లలు. అసొంటిది ఇసొంటి బడులు చేయంగా ప్రైవేట్ కు తొవ్వ పట్టే కథ మోపైతున్నది కదా ఈడ. మరిగా ఈ ఊరికి కొత్త బడి ఎప్పుడు కట్టిస్తారో తెలియదు కానొల్లా. ఇసొంటి సమస్యలేమన్నా ఉంటే చెప్పుకునేటట్టు ఆదిలాబాద్ జిల్లా సర్కారు బడుల్లా నిజాయితీ పెట్టెలు అనేటి ఫిర్యాదులు పెట్టెలను ఏర్పాటు చేస్తున్నారోల్లా అధికారులు. మంచి ముచ్చటే కదా. ఆడపిల్లలు చెప్పుకోలేని సమస్యలుంటాయి, మగపిల్లలు కూడా సార్లకు భయపడి సమస్యలను సార్ల దాకా తీసుకుపోరు. అగో అసొంటి ఏ సమస్య అయినా సరే ఒక్క కాగితం రాసి ఫిర్యాదు పెట్టెలు ఎత్తే అయిపోతది. 15 రోజులకోపారి బడి పెద్ద సారు పెట్టెదెర్చి సమస్యలన్నీ చక్కదిద్దుతాడట. మా స్కూల్లో కంప్లైంట్ బాక్స్ అనే ఒకటి పెట్టిండు, హానెస్ట్ బాక్స్ అని పెట్టిండు. మాకు ఇంతకు ముందు కంప్లైంట్ ఏదైనా కానీ ఉంటే మేము దాంట్లో మేము చెప్పుకోలేకపోతుండే, కానీ ఇప్పుడు ఆ కంప్లైంట్ బాక్స్ పెట్టడం వల్ల మేము దాంట్లో ఒక పేపర్ మీద రాసి ఆ కంప్లైంట్ బాక్స్లో వేస్తున్నాం. ఇప్పుడు అంతకుముందు మాకు అట్లా చెప్పాలంటే కూడా మాకు భయం అనిపిస్తుండే, అందుకోసం మేము కంప్లైంట్ బాక్స్లో ఇప్పుడు రాసి మంచిగా వేస్తున్నాం. ఈ బాక్స్ పెట్టినందుకు మాకు బాగా సంతోషకరంగా ఉంది. స్కూల్లో ఫిర్యాదు పెట్టే నిజాయితీ పెట్టే ఉంటుంది. అందులో ఎక్కడైనా పెన్ను కానీ ఏమైనా వెళ్ళిపోతే పడిపోతే అందులో వేసి, స్కూల్లో ఏమన్నా సమస్యలు ఉంటే కానీ అందులో రాసి అలా వేస్తాము. సమస్యలను చెప్పుకునేటందుకే కాకుండా ఎవరు ఏమన్నా వస్తువులు పోతే సుతం అందులో వేసేటట్టు పెట్టిండ్రట ఈ పెట్టెలను. పిల్లలు సుతం మస్తు సంబరపడుతున్నారు ఈసొంటి సౌలతి చేయంగా. జిల్లా కలెక్టర్ రాజశ్రీ సారు ఆలోచనటోళ్ళగిది. ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికి 80% బడులల్లా పెట్టిండ్రట ఈ ఫిర్యాదు పెట్టెలను. మంచి ఆలోచనే చేసిండు సారు. అందుకే అన్ని సర్కారు బడులల్లా ఇసొంటి ఉపాయం చేస్తే చాలా తక్లీఫ్లు తీరుతాయి అంటున్నారు. ఇక ఇదిట్లుంటే బడి వాట పట్టింది అలా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సారు. మోడల్ స్కూళ్లకు పోయి 9, 10వ తరగతి గదులను పరిశీలన చేసి తక్లీఫ్లేమన్నా ఉన్నాయా అని ఆరాధీసిండు పిల్లలను. పల్క ఫోన్లు ఒత్తుకుంటా పరేషాన్లో పడకుండ్రి, బుద్ధిగా చదువుకొని పెద్ద స్థాయికి ఎదగాలని కోరిండు సారు. మరిగా సర్కారోళ్ళు మొదలు చెప్పిన ముచ్చట యాది పెట్టుకోండ్రి. పిల్లగాండ్లు లేనప్పుడు బడి గోడ కూలింది గాని ఉన్నప్పుడు కూలితే పరిస్థితి ఏందన్నది ఆలోచన చేసి అసొంటి జాగల్లా కొత్త బడులు కట్టే కార్యం ముంగటేసుకోండ్రి ఇగనన్నా. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చెయ్యాల కదా, మరి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడు అడుచుకుందాం పాండ్రి. ఓ మోతవారి ఏం చేస్తున్నావే? అల్లా, అరే శివను, మన కవితక్క పాచిని ఉంచుతుందటనా లేకుంటే పీకి పారుతుందటరా? అరే గట్లా మాట్లాడుతున్నావని అంటావేంద్రా?
బయట జనాలు ఏమనుకుంటారు ఏమని మాట్లాడుతున్నా అనేది జరంతరన్న ఆలోచన చేయదంటున్నారా మన కవితక్క? నువ్వు పక్క పోయి పియ్యగున్నావు, కనీసం చెప్పాలనే చెప్పు, ఆ లేఖడి పాడుకోవు. ఇంతకు మీ కవితక్క చేసిన పొరపాటేంది? బయట జనాలు మాట్లాడుతున్నది ఏందనేది ముందుగా చెప్పరాదయ్యా పెద్ద మనిషి. అది కాదురా, మన కవితక్క పార్టీ పెట్టినప్పుడు ఏమని మాట్లాడింది చెప్పురా. పార్టీ పేరు చెప్పాలనా అని పార్టీ పేరు చెప్పి నేను మీ అందరికి ఒక అమ్మ లెక్క ఉంటా అని చెప్పింది. అమ్మ స్థానంలో ఉండి తెలంగాణ జనాల కట్టాలని తీరుస్తా అని చెప్పింది. అట్లా మాట్లాడి అట్లా చెప్పి ఇప్పుడు ఏం చేస్తాందిరా? ఏమని మాట్లాడుతాందిరా? ఇది పద్ధతేరా చెప్పు నువ్వు? అరే నాయనా, ఇంతకు కవితక్క ఏమన్నది, ఏం చేసిందని మీరు ఇంతగానో నారాజు అవుతున్నారే? అలా ఫోన్ కత్తిరింగా చేసింది కదా ఈ లేఖడి పాడుకోవు. తెలంగాణ రాష్ట్ర సేన అని బాహుబలి అంత బిల్డప్ తోటి పార్టీ పెట్టి మా ప్రజల గురించి ఆలోచించని ఈ పార్టీ మాకెందుకు? ఈ పార్టీలో మేమేం పొగజూరేటట్టున్నాం. దండుగా ఈ పార్టీలో పొడి వెళ్ళలేము మేము ఇక. అరే కవితక్క పెట్టిన టిఆర్ఎస్ పార్టీలో నీకు అవుతున్న ఇబ్బంది ఏంది తాత? అది చెప్పు, నేను కవితక్కకు చెప్తా గాని. అరే వచ్చిన ఆయన బుజ్జి, మరి ఆమె ఇంత విలువలనో వద్దో నాకు తెలియదు కానీ మా కల్వకుంట్ల కవితక్క పార్టీ పెట్టింది ప్రజల కోసానికో లేకపోతే ఆమె అవగారింట్ల హక్కుల కోసానికో నాకు అర్థమే అయితే లేదు అంచనో. ఇవి ఇంత పంచాయతీ పార్టీలో మేము అనవసరంగా షరీకైనవా అని అనిపిస్తుంది అంచనో. ఓర్ని పార్టీ పెట్టిన 4 వద్దులకే గట్లెట్లా అంటే తాత, ఇంకా మస్తు కాలం ముంగట్టున్నది. రాజకీయం అన్నప్పుడు పెద్ద పెద్ద సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటది. ఆ సవాళ్ళ సంగతి ఏమో కానీ మా అక్క టార్గెట్ అంతా కారు పార్టీ ఉన్నట్టున్నది. వాళ్ళ అయ్యా వాళ్ళ అన్న హరీష్ రావు సారే ఉన్నట్టున్నది. నువ్వు అంచె వాళ్ళనే తిడుతుంది, ఆ అంచె వాళ్ళనే కడుగుతుంది అంచను. ఇంతకు నువ్వు ఏ ముచ్చట్లు తెలుసుకొని ఇట్లా మాట్లాడుతున్నావు అది చెప్పరాదే? వానలు లేక లోకం అంతా కరువు వచ్చింది. రాష్ట్ర జనాలకు నీళ్లు అందియాలని చెప్పి పార్టీల నాయకులు కార్యకర్తలంతా కాళేశ్వరం నీళ్ళ గురించి మాట్లాడుతుంటే మా కల్వకుంట్ల కవితక్క ఏం మాట్లాడుతుంది ఒక్క పరీను? 1400 కోట్లు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లు ఉన్నాయి కదా, అవి క్విట్ ప్రో కింద వచ్చినాయి కాదా? అవినీతి సొమ్ము కాదా? ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చినాయి కాదా? పంచండి. అవినీతి సొమ్ము అంతా కూడా అమరవీరుల కుటుంబాలకు పంచండి. కుటుంబానికి ₹1 కోటి పంచండి. ఇంటానవా? మా అక్క ఒంటరిగా పోరాటం చేస్తుందట. మరి ఈ మాటలను బట్టి మా అక్క ఎవరి మీద పోరాటం చేస్తుందో ఎవరి కోసం పోరాటం చేస్తుందో నాకైతే అర్థమైతే లేదు. కారు పార్టీలకు ఎవరో ఇచ్చిన పండును జనాలకు పంచాలి అని అంటాంది కానీ అదే జనాలకు అధికార పార్టీలు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి సర్కారును మాత్రం ఎన్నడూ ప్రశ్నించి అయితే అడుగుతలేదు. ఈ మాత్రం ఏదో నాకు అర్థమైతే లేదు అంటున్నాం. కవితక్క ఇంకా కారు పాటే అధికారంలో ఉన్నది కావచ్చని అనుకుంటున్నదేమోనే మరి. అరే వీళ్ళంతా ఇట్లా కూడబలుకొని మాట్లాడతారో లేకపోతే వచ్చే ఎలక్షన్ నాటికి కారు పార్టీ వాళ్ళు ముంగడబడేటట్టున్నారు, వాళ్ళని ఎత్తన చేసి మందిలో పలసన చేయాలని ఇట్లా మాట్లాడతారో నాకు అర్థమైతలేదు. కానీ అధికార కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి రేవంత్ సార్ని ఇడిచిపెట్టి ఏ అధికారం లేని కారు పార్టీ పెద్ద మనిషి కేసీఆర్ సార్ను ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ దేశం కోసం ధర్మం కోసం మాట్లాడే పువ్వు పార్టీ, నిన్న మొన్న కొత్తగా పెట్టిన పార్టీ అదే తానుగుడ్డైన మా కల్వకుంట్ల కవితక్క కూడా కారు పార్టీని కేసీఆర్ సార్నే టార్గెట్ చేస్తాడు. క్యా మతలబ్ హై? మతలబ్ ఏం లేదు, మ్యాటర్ లేక తెరేనకాల ఏం నడుతున్నదో తెలియదు కానీ నువ్వన్నట్టు ఏ పాటలు చూడు కారు పార్టీనే టార్గెట్ చేస్తున్నారే. అరే గమ్మ పువ్వు పార్టీ లీడరు ఈటల రాజేందర్ అన్న ఎంత చక్కదనాలుగా మాట్లాడుతాడు. రాజకీయం అనేది పార్టీలతో చేయాలి కానీ ప్రజలకు అక్కడికి వచ్చే ముచ్చల మీద అసలుకే చేయొద్దు అని మాట్లాడుతాడు. కాళేశ్వరం అనేది ఒక మేడిగడ్డే కాదు, దాంట్లో ఇంకా చాలా ముచ్చట్లున్నాయి. అట్లనే కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అనేది శుద్ధ అబద్ధం ముచ్చట. అది ఎవరో తలకు మాసినోడు మాట్లాడే మాటలు, అసలు మాటలు జనాలు ఎవ్వరు నమ్మద్దు అని కుల్లం మాట్లాడుకొచ్చిండు. ఒక గట్ల మాట్లాడాలి లీడర్ అయితే. అవును, ఈటెల సారు నాకు ముందు తెలంగాణ తర్వాతనే నా పార్టీ అని కూడా చెప్పుకొచ్చిండే. భారతీయ జనతా పార్టీ ఫండమెంటల్ ప్రిన్సిపల్ నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, పర్సనల్ లాస్ట్. నాకు నా తెలంగాణ ఫస్ట్, తర్వాత పార్టీ నెక్స్ట్, లాస్ట్ మై పర్సనల్. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే లీడర్లు ఉన్న ఈ కాలంలో గిసొంటి నిజాయితీ గల లీడర్ ఉండు పువ్వు పార్టీ అదృష్టం అన్నట్టే. ఏది నిజం ఏది అబద్ధం అని జనాలకు కుల్లంగా ఒక గిత్త చెప్పాలి. ఇది నాయకత్వ లక్షణాలు అంతే. కానీ కవితక్క మాటలు వింటుంటేనే బాధ అనిపిస్తున్నదే తాత.
అసలు ఆమె కారు పార్టీని తిట్టే ముందు జర్రంతనన్న ఆలోచన చేయాలి కదా. కారు పార్టీని తిడుతాంది అని అంటే ఆ పార్టీ పెద్ద మనిషి వాళ్ళ నాయన కేసీఆర్ సార్ను తిట్టినట్టే కదా. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళ అన్న కేటీఆర్ సార్ను కూడా తిట్టినట్టే కదా. ఆయన జనాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని అధికార కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి రేవంత్ సార్ విడిచిపెట్టి కారు పార్టీ మీద బురద చల్లితే ఈమెకి ఏం వస్తుంది కావచ్చు, అసలు ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది కావచ్చు. ఏమొచ్చింది అంటే కవితక్క పెట్టుకున్న పార్టీకి టీఆర్ఎస్ అనే పేరు తీసేయాలని కారు పార్టీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదైండ్లు కదనే. ఆ కడుపు మంటతోటే కవితక్క కారు పార్టీని టార్గెట్ చేసినట్టున్నది. సాయి సంసారి లచ్చి దొంగది అన్నట్టున్నది మా అక్క కథ. పార్టీ పేరు బయట పెట్టినప్పుడే జనాలు అందరూ అనుకున్నారు ఇదేమి రామావు కన్న తండ్రికి ఎన్నుపోటు ఓడిచినట్టు అయ్య పెట్టిన పార్టీ పేరును ఈమె పెట్టుకున్నాడు ఏంది, ఈమెకు ఏరే పేర్లే దొరకలేదా అని అనుకున్నారు. ఎరికేనా మరి ఆ మాటలు అక్కకి వినబడనట్టున్నాయే, అందుకే ఇప్పుడు ఇట్లా గరం అవుతున్నది. పార్టీ పెట్టి తమిళనాడుకు జయలలితక్క ఎట్లా పెద్ద లీడర్ అయిందో తెలంగాణకు కూడా మా అక్క గట్టనే పెద్ద లీడర్ అయిదామని కలలుగా అన్నది, కానీ కథ రివర్స్ అయినట్టే కానొస్తున్నది. అందుకే మా అక్క ఆవేశంలో తిన్నింటి మీదనే తుక్కును ఉంచినట్టు చేస్తానట్టున్నది. కానీ ముంగట చూడాలి మరి ఏం జరుగుతుంది ఏందనేది, కాలం ఏం సమాధానం చెప్తుంది అనేది. ఫోన్ వస్తుంది ఇద్దరా, వాడు శివన్ గారే ఫోన్ చేసినట్టునే. అలా అరే శివను ఫోన్ కత్తిరింగ్ చేసిన బాడుకావు. ప్రజా సమస్యల మీద పోరాటాలు చేస్తానన్న కవితక్క రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ను కేంద్రంలో అధికారంలో ఉన్న పువ్వు పార్టీ నడుచుకోవాలి, హామీలు అమలు చేయాలని వాళ్ళని గట్టిగా నిలదీయాలి. అంతేగాని అధికారంలో లేని కారు పార్టీ మీద ఎన్ని విమర్శలు చేసినా ఏముంటదోలా. కాకుంటే కారు పార్టీని ఎక్కువ బదనాం చేస్తేనే తన పార్టీకి ఫాయిదా అవుతుందని అనుకుంటున్నట్టున్నది. అందుకే టార్గెట్ బీఆర్ఎస్ అన్నట్టుగానే ముంగటికి పోతున్నది. మరి అక్క అనుకున్న కోరిక నెరవేరుతుందో ఏం కథనో చూడాలిగా. తిరుపతి వెంకన్న స్వామి పోవాలనంటే ఏం చేస్తారోలా? కారు మాట్లాడుకొని కార్లో పోతారు, లేకుంటే రైళ్ల టికెట్ బుకింగ్ చేసుకొని రైల్లో పోతుంటారు. ఇంకొందరు అయితే జప్పున పోయి రావాలని విమానం ఎక్కేటోళ్ళు సుతం ఉన్నారు. కానీ అందరి లెక్క కాకుండా గీ మోతవరి బస్ స్టాండ్ లో పార్కింగ్ చేసిన బస్ వేసుకొని బయలుదేరిండు. మరి ఆయన ఏం దాకా పోయిండు ఏం కథనో వార్తల్లో పోయి చూద్దాం పాండ్రల్లా. మీ నాన్న పేరు ఏడు వేస్తానా మరి నువ్వు తిరుపతి పోతుందంట. నీకు బస్సు ఎందుకు? ట్రైన్ లేదని వెళ్ళగొట్టి 2 సార్లు తిప్పి అయితే బస్ కనవడం బస్ ఎత్తుకోపోతున్నా లేదు. అలా పండుకుందామని మామూలుగా వాళ్ళకి ఎక్కిన సీట్లో కూర్చొని ఇట్లా లేరవుదా అంటే దాంట్లో గల్లు అని సౌండ్ వచ్చింది. తాళం చెల్లు ఉన్నాయి కానీ స్టార్ట్ అవుతుంది అని స్టార్ట్ చేసిన. బస్ స్టాండ్ చుట్టూ తిప్పిన ఒక రౌండ్ ప్రాక్టీస్ అవుతుందో కాదని మామూలుగా 2 రౌండ్ వేసి తిప్పినాక ఇటు వచ్చాక ఎడిపోతావు బండి బస్సు ఇప్పుడు తీసినావా అన్నాడు. ఎందుకంటే మరి పాలకొత్తు సారా అంటే పో అన్నాడు ఆయన. అంతే. మంచిగున్నది కదా ఈయన ముచ్చట. బస్సుకు తాళం చేతులున్నాయని ఆర్టీసీ బస్సును వేసుకొని తిరుపతి వెంకన్న స్వామి దర్శనానికి బయలుదేరిండు. బయలుదేరినట్టే కాకుండా కొంచెం దూరం సుతం పోయిండు. అసలు ముచ్చట ఏందంటే ఈ మూతవారి పేరు జిట్టబోయిన ఎంకన్న. జనగామ జిల్లా పాలకుర్తి మండలం షెన్నూరు కాడు ఉంటాడు. ట్రాక్టర్ నడుపుకుంటా బతికెళ్ళ తీస్తున్నాడట. ఈయన ఇంటి అమ్మతో లొల్లు పెట్టుకున్నాడట. ఇక ఫ్రీ స్టేషన్ లో కుతికెళ్ళ దాకా ఎక్కిచ్చిండు సర్కారు మందు. ఇక ఇంటికి పోతే రానియర్ అనుకున్నాడో ఎట్లనో బేస్తారం అద్దుమరాత్రి సీదా జనగాం బస్టాండ్ కు పోయిండు. ఆన్నే పార్కింగ్ చేసిన గీ బస్సు కనబడి తెక్కిండట. ఎక్కినోడు ఆన్నో ఈన్నో కూసోలే, సీదా డ్రైవర్ సీట్లనే కూసున్నాడు. మత్తుల నిద్ర పోతా అంటే తలకాయ స్టీరింగ్ మీద పడేటాలకు హారన్ సప్పుడొచ్చిందట. అగో బండి శాలనే ఉందనుకున్నాడు. స్టీరింగ్ కాడ దేవులాడితే చాబి దానికే ఉందట. నడుచుకుంటా పోయేటోనికి కాస్ట్లీ కారు దొరికినంత సంబరం అయింది కాకకు. మరి బస్సు కండిషన్లుందో లేదో తెలుసుకుందామని ఆలోచన వచ్చినట్టున్నది. బస్టాండ్ లోనే 2 రౌండ్లు వేసిండట. ఈయనను చూసి సెక్యూరిటీ అన్న సూతం ఎక్కడికని అడిగిండట. అడిగితే ఈ మూతవారి పాలకుర్తి కన్నాడట. సెక్యూరిటీ అన్న నమస్తే పెట్టి రైట్ అన్నాడట. ఇంత మంచి ఛాన్స్ పోతే మళ్ళా రాదనుకున్నాడు. సీదా సూర్యాపేట దిక్కు కొట్టిండు బస్సును. 21 కిలోమీటర్లు పాము పోయినట్టే రయ్య నడిపించిండు. అంత మంచిగానే ఉంది గాని హైవేల సింగరాజుపల్లి టోల్ గేట్ కాడికి రాగానే నిషా దిగిందో ఏమో సాపుగా పోయేటోడు టోల్ గేట్ దిమ్మలకు బస్సు దాకిచ్చిండు. అగో ఆర్టీసీ బస్సు ఎట్లెట్లనో పోతాందని అక్కడ ఉన్నోళ్లకు అనుమానం వచ్చి పోలీసులకు ఫోన్ కొడితే ఈ బస్సు దొంగ బండారం బయటపడ్డది. ఏందిరా కండక్టర్ లేకుండా బస్సులో ఒక్కనివే ఎటు పోతున్నవరా వారి అని 4 సప్పరిచ్చి అడిగితే తిరుపతి వెంకన్న స్వామి దర్శనానికి పోతున్నా అనుకుంటా ఎంకన్నా అసలు ముచ్చట చెప్పిండట. ఇక అదే తొవ్వల ఏం గుళ్ళున్నాయో వాటిని చూద్దాం అనుకున్నాడట గాని కాక ప్లాను ఫెయిల్ అయింది. ఇంకా మీదికెళ్లి తిరుపతి పోయేందుకు బస్సులు లేవని ఈ బస్సు ఎక్కిండట. విమానం డిపోలోకి పోతే ఖాళీ ఉందని విమానం వేసుకోపోయేటోడు కావచ్చు. మరి మొత్తానికి టక్కరయ్యేటాలకు ఆగిండు గాని లేకుంటే ఫ్రీగా తిరుపతికి పోయేటోడు కావచ్చు. బిజీగుండే జనగాం బస్ స్టాండ్లకెళ్లి ఇంత అలకగా బస్సు పోయిందంటే అటు సెక్యూరిటీ ఎంత మంచిగా డ్యూటీ చేస్తున్నారో చూడుండ్రి. మీదికెంచి
సలాం కొట్టి పంపిండ్రంటే ఇంత పానం పెట్టి పని చేస్తున్నారో ఏందో పోన్రి. ఇక రేపు మెట్రో రైళ్లకు పెట్టినట్టే తాగుబోతులను బస్టాండ్లకు రాకుండా రూళ్లు పెడితేనే బస్సులు భద్రంగా ఉంటాయని అనుకోవచ్చిండ్రు. ఈ తాగుబోతు దొంగని ముచ్చట చూసిన జనాలు. ప్రజలు తాగునీళ్ల కోసం ఎదురు చూసే రోజులు పోయిన ఇంటింటికి నల్ల సౌలత్ చేస్తున్నాం, పోయిన సర్కార్ల కంటే మా సర్కార్లే మస్తు సౌలత్ చేస్తున్నాయని నీళ్ల కోసం అన్ని సర్కార్లు గొప్పగా చెప్తున్నాయి. నీళ్లు లేక ఎవరు గోసపడొద్దని మైకుల ముంగట పెద్ద పెద్ద స్పీచ్లు దంచుతున్నారు. కానీ మోక మీద మాత్రం కథ అలాగున్నదుల్లా. అటు వానలు పడక ఇటు సర్కార్లు కూడా సరిపోను కాకపోయినా కనీసం కుత్క దడుపుకునే నీళ్లు లేక కంబలపాడు జనాలు చూడుండ్రి ఏం చేసిండ్రో. అగో గట్టిగానే చేస్తున్నారు కదా ధర్నా. ఖాళీ బిందెలు తెచ్చి కదలకుంటేనే కూర్చున్నారు. కావాలే మా నీళ్లు మాకు కావాలే, ఇయ్యాలే మా నీళ్లు మాకు ఇయ్యాలే, మేం నిరుపేదలం డబ్బు పెట్టి కొనలేం అనుకుంటా డిమాండ్ల స్లోగన్లు సుతం గట్టిగానే ఇస్తున్నారు. ఇలా కోపు చూస్తుంటే ఇప్పుడప్పుడే ఇడిచిపెట్టేటట్టు లేరు. కానీ ఆంధ్రా దిక్కు మార్కాపురం జిల్లా పొదలి మండలం కంబాలపాడికాడ 6 నెలల సుంది నల్ల నీళ్లు చక్కగా అత్తలేవట. మరి అధికారులను అడిగితే ఏమంటున్నారో గీ అన్న చెప్తాడట. ఎన్ని అర్జీలు ఇచ్చామో కమిషనర్ ఆఫీస్ కాడికి పోయినాము, వస్తాడు చూస్తాడు, దాన్ని పరిష్కారం చేయడు వెళ్ళిపోతాడు. ఇప్పుడు 4 ఏ పచ్చారులు వచ్చిండో రావటానికి, కానీ ఒక్కడు కూడా పరిష్కారం చేయలేదు. మేము ట్యాంకర్ నీళ్లు మా సొంత డబ్బులు పెట్టి మేము దోలుచుకొని మేము వాడుకోవాల్సి వస్తుంది. మమ్మల్ని పడుచుకోవట్లేదు. కనీసం ట్యాంకర్ ఒక చోట తెచ్చుకోవాలా, ఇంజిన్ ఒక చోట తెచ్చుకోవాలా, డ్రైవర్ని మాట్లాడుకోవాలా, మేము ఏడ తిప్పలు పడాలా. ఏదన్నా మోటార్ చెడిపోతే 10 రోజులు పడుతుంది అది బాగా చేపియాలంటే. మేము తిరిగి మాకు తలనొప్పి లేస్తుంది. అప్పుడు మా సొంత డబ్బులు పెట్టుకొని మేము చేయించుకుంటున్నాం. దాన్ని మీరు అందరూ వాటర్కి సంబంధించిన అందరూ వచ్చి మా సమస్య పరిష్కారం చేసి మా బాధ్యత తీర్చి వెళ్ళండి. గోస అంటే గోస కాదు కదా ఇల్లది. పక్క పొంటే నాగార్జున సాగర్ ఉన్న నీళ్ల సుక్క సుత్తం ఇలా ఊరికి అస్తలేదట. అధికారులకు చెప్పినా గోడకి చెప్పినట్టే అయితున్నదట. అస్తున్నారట, ఇంటున్నారట, పోతున్నారట. కానీ పైసా ఫాయిదా లేదట. చూడలేక కొందరు సొంత పైసలు పెట్టుకుని తెప్పించుకుంటున్నారట. కానీ సంపాదించేదంతా ఈ నీళ్లు తెప్పించుకునేందుకే అయితున్నదని రంది పడుతున్నారు. ఇక అధికారులు అక్కడ లీడర్లు పట్టించుకోకపోయేటాలకు ఆళ్ల నజల పడే తీరుగా ఒంగోలు కర్నూలు హైవేకి అడ్డం తిరిగిండ్రు. ఇయ్యాల ఖాళీ బిందెలు తెచ్చి జంగు చేసిండ్రు. గంట సేపు కూసినటాలకు ఎక్కడి బండ్లక్కడనే ఆగినాయి. అటు కిలోమీటర్ ఇటు కిలోమీటర్ ట్రాఫిక్ జామ్ అయి అచ్చిపోయే పబ్లిక్ మస్తు తిప్పల పడ్డారు. ఇక ఈ ముచ్చట పోలీసులకు ఎరకగానే రానే వచ్చిండ్రు. తిప్పల తీర్చి ఆలోచన ఎత్తమని హామీ ఇయ్యంగానే ఊరోళ్ళు పక్కకు జరిగిండ్రు. సీఎం చంద్రబాబు సార్ కండ్ల పెడితే హైదరాబాద్ కు ఐటీ తెచ్చినంత తలకగా ఈ ఊరోళ్లకు నీళ్ళిస్తాడు కావచ్చు. కానీ సారు చూడనట్టున్నాడు. బాబు సారు పక్క పొంటుండే పెద్ద సార్లు జరంతా ఇలా తిప్పలు చూసేటట్టు చెయ్యిండ్రని అనుకోవచ్చిండ్రు ట్రాఫిక్ జామ్ లో చిక్కుకున్న జనాలు. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఈ ఆల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా జరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.